हरिः आ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। వాసుదేవ హల్లెలూయా. జఫ్ ఈరోజు 13/1/2024 శనివారము ఉదయం 10:15 జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన అద్భుత దివ్య గ్రంథం ద హిడెన్ విజ్డమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనం గురు శ్లోకం పఠించగానే కొంత సమయము నిశ్శబ్దంలోకి వెళ్ళాం. ఎందుకని ఎవరు ఆ గురువు, మనకి ఎవరిని మనం ప్రార్థించాము? సైలెన్స్. మనం సౌండ్ చేయటానికి, మనం శబ్దం బయటికి వెల్లడి కావటానికి ఆధారం నిశ్శబ్దం. మొత్తానికి ఆధారము ఆయనే కాబట్టి గురువు ఆయనే. మనకి నిశ్శబ్దమే ద సైలెన్స్. అందుకే వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ అనే లెవెట్స్ కి ఒక చిన్న గ్రంథాన్ని కూడా మనకు అందించింది. మనం ఏజ్లెస్ విజడం అంటే ఇవన్నీ ఎట్లాగా చదవాలి? ఈ పవిత్ర గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలను చదివే పద్ధతి ఏంటి? ఇవి ఎలాగా తెలుస్తాయి? ఎలాగా తెలిసింది ఈ పద్ధతిలో చదవాలి అని? ఇట్లా నేరుగా ఉన్నట్టుగా కాకుండా ఇక్కడ మనకి భౌతికంగా ఏ భాషలో
ఎవరికి సంబంధించిన భాష వాళ్ళకి సంబంధించిన ఆ వాక్యాలని మనం చదివి అక్కడితో ఆగిపోకుండా, అది బాహ్య రూపమని, దాని ఆధారంగా జీవము ఉందని, ఆ చైతన్యము ఉందని, ఆ చైతన్యమే దీనిగా రూపొందిందని మనకి ఈ విషయాలు ఎలాగా తెలుస్తాయి మనకి? అవి తెలిపేది ఏజ్‌లెస్ విజడమ్. సృష్టితో పాటే దీనికి సంబంధించిన విజడమ్ కూడా వస్తూ ఉన్నది. నాలెడ్జ్ వస్తూ ఉన్నది. అందువల్ల అది ఏజ్‌లెస్. దానికి ఎట్లాగైతే మనకి ఈ సృష్టికి వయస్సు లేదో, సృష్టి, ప్రళయం వాటి వరకు మనం లెక్కలేస్తున్నాం. కానీ ఇది ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది? ఎప్పుడు దాకా సాగుతుంది? లేదు మనకి. ప్రారంభం లేదు. ప్రారంభం లేదు గాబట్టి ముగింపు లేదు. నిరంతరాయంగా సాగుతూ ఉన్నది అంతే. నిర నిరంతరాయముగా సాగుతూ ఉన్నది. కంటిన్యూటీ. ఇక్కడ దానికి వయస్సు లెక్కేయడానికి లేదిక. అందువల్ల ఏజ్ లెస్. ఏజ్‌లెస్ విజడమ్. అంటే కాలము కొలతలకి, వయస్సు కొలతలకి అందని. అంటే నిరంతరాయంగా ఎల్లప్పుడూ ఉండేది. ఆ విజడమ్ ఆధారంగా ఇప్పుడు ఇవన్నీ చెప్పుకోగలుగుతున్నాం. మరి ఈటిని ఎవరు అందించారు అంటే, ఇన్‌స్పైర్డ్ tapestry woven by the inspired authors of the scriptures and mythologies of ancient peoples. ఇన్‌స్పైర్డ్ ఆథర్స్. అంటే దీన్ని అందుకున్న వాళ్ళు, ఆ వెలుగుని దర్శించిన వాళ్ళు, అనుభూతి చెందిన వాళ్ళు, మరలా మనకి ఆ అనుభూతిని అందివ్వటం కోసం వీటిని పవిత్ర గ్రంథాల ద్వారా అన్ని జాతులకి సంబంధించిన పవిత్ర గ్రంథాలు, పురాణాలు, వేదము, ఉపనిషత్తులు ఇట్లా వీటన్నిటి ద్వారా మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏదో రకంగా. ఆయా కాలాలకు అనుగుణంగా మరలా. ఎప్పుడు ఒకేలాగా కాకుండా మరలా, ఆయా కాలాలకు అనుగుణంగా కొన్ని కొన్ని మార్పులు చేస్తూ ఆ కథల్ని అంటే మన ఆయా కాలాల్లో మానవుడి యొక్క వికాసాన్ని అనుసరించి, ఆ వికాస దశలకు అనుగుణంగా మనకు అందజేస్తూ వస్తున్నారు. ఇన్ వన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దెమ్ ఇట్లా ఆ స్క్రిప్చర్స్‌లో గాని, ఆ మైథాలజీస్‌లో కానీ ఒక అంటే ఎన్నో రకాలుగా మనం ఇంటర్ప్రెట్ చేసుకోవడానికి ఉంది. ఎందుకని? అన్ని రకాలు దానియే కాబట్టి. ఏదో ఒక 100 రకాలు మనకి ఇక్కడ ఉన్నాయనుకుందాం. ఈ 100 రకాల్లో ఒక రకానికి సంబంధించిందండి ఇది. మిగతా 99 అది వేరే. దా దానికి దీనికి సంబంధం లేదు. ఈ సృష్టికి కానీ, ఈ సృష్టి విజ్ఞానానికి సంబంధించింది గాని, వాటికి సంబంధం లేదండి అంటానికి లేదిక్కడ. సృష్టిలో ఏది ఉన్నా గాని, దానికి సంబంధంగానే ఉంటుంది. అందుకనే సృష్టిలో ఎన్ని రకాలున్నాయో, భావించడానికి ఎంతమంది ఉన్నారో, అన్ని రకాల ఇంటర్ప్రిటేషన్స్ అక్కడ నిలబడుంటాయి. అంటే ఒకటో తరగతోడికి వాడికి అందింది వాడికి తెలుస్తూ ఉంటుంది. యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాడికి అందింది వాడికి దీని నుంచే మళ్ళా. ఒకటో తరగతోడు దేన్ని చూసి వాడు ఇంటర్ప్రెట్ చేసుకున్నాడో, దాంట్లో ఉన్న విషయం ఏంటి అని ఆ అర్థం చెప్పుకున్నాడో, అట్లాగే వాడు గూడా ఇది హైయెస్ట్ ఈ ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి చదువుకి సంబంధించి
ఉన్నతమైన చదువు. ఇక అంతకన్నా తర్వాత చదువు లేదు అన్నట్టుగా అక్కడి దాకా చదివినోడు కూడా దీన్ని చూసే వాడు అర్థం చెప్పుకోవాలి, వివరించుకోవాలి. ఇన్ని ఇంటర్‌ప్రిటేషన్స్ గూడా, ఇన్ని గూఢార్థాలు గాని, ఇన్ని అర్థం చెప్పుకోవటాలు గాని, తెలియజేయటాలు గాని, ఇన్ని ఇంటర్‌ప్రిటేషన్స్ గూడా ఒకదానికి సంబంధించిందిగానే ఉంటుంది. వాటిల్లో ఒక ఇంటర్‌ప్రిటేషన్ ఏంటంటే, ద ఇనిషియేటరీ. ద ఇనిషియేటరీ, ద గ్రేట్ ఫిగర్స్, హీరోస్, prophets, apostles, saviors, and their adversaries represent followers of the ancient way at various stages of attainment or failure. Initiator. ఉపదేశం చేసేవాళ్ళు, ఉపదేశం ఇచ్చేవాళ్ళు, ఉపదేశ దీక్ష ఇచ్చేవాళ్ళు గాని, బోధలు చేసేవాళ్ళు గాని, ఉపదేశించేవాళ్ళు గాని, గ్రేట్ ఫిగర్స్ ఆ కాలంలో చాలా గొప్పవాళ్ళుగా ఉండి, అంటే వాళ్ళు అనుభూతి చెంది బోధలు చేయడం అంటే ఊరికే నేర్చుకుని వచ్చి దాంట్లో ఉన్న విషయం చెప్పడం కాదు. వాళ్ళు అనుభూతి చెంది, ఏకత్వానుభూతిలోకి వెళ్ళి, దైవానుభూతిలోకి వెళ్ళి, మరలా ఆ అనుభూతిని వివరించగలగటం. వివరిస్తూ ఎవరికైతే వివరిస్తున్నామో వాడు ఆ అనుభూతిలోకి వెళ్ళటానికి వాడు ప్రయత్నం చేయటానికి సహకరించడం. గైడెన్స్, మార్గనిర్దేశనం చేయటం. అటువంటి వాళ్ళు ద గ్రేట్ ఫిగర్స్, హీరోస్, ప్రొఫెట్స్, తత్వవేత్తలు, ప్రవక్తలు, అపోస్టల్స్ అంటే క్రీస్తు శిష్యులు, సేవియర్స్ రక్షకులు, ఉద్ధారకులు. అంటే మానవ జాతిని ఉద్ధరించటానికి, మానవ జాతిని రక్షించటానికి, ఆపదల నుండి, కష్టాల నుండి వాళ్ళని బయలువెడల్చి, వాళ్ళని రక్షించి, ఈ దైవం వైపు ఈ దైవ మార్గం వైపు వాళ్ళని తిప్పడం కోసం వచ్చిన వాళ్ళు సేవియర్స్ అండ్ దేర్ అడ్వర్సరీస్. ఇట్లాగ వచ్చేటప్పటికల్లా భగవంతుడి దైవం గురించి చెప్పేటప్పటికి మొత్తానికి సంబంధించి ఉన్నది ఒకే ఒకటి అన్నది చెప్పేటప్పటికల్లా ఆ ప్రయత్నంగా మనకి 2 ఫోర్సెస్ పనిచేస్తున్నాయి కదా. సెంట్రిఫ్యూగల్, సెంట్రిపెటల్. కేంద్రం నుంచి వెలుపలికి ఒకటి, వెలుపల నుంచి కేంద్రానికి ఒకటి. అట్లా పనిచేస్తున్న 2 విరుద్ధ శక్తులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఒక విధంగా ఈ కేంద్రం కేసి చెప్పడం కోసం వీళ్ళందరూ ప్రయత్నం చేశారు. ఈ మానవాళందరినీ ఏకత్వంకేసి తీసుకువెళ్ళడం కోసం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉండగా అడ్వర్సరీస్ ఆటోమేటిక్ గా ప్రత్యర్థులు తయారైపోతారు, విరోధులు తయారైపోతారు. దానికి వ్యతిరేకమైన మార్గం అదేం లేదు. ఈ భౌతిక జీవితమే అంటే కేంద్రం నుంచి పరిధి వైపుకి రావటం, పరిధి వైపుకి వాళ్ళని లాగటం, ఆకర్షించటం. ఈ స్థూల జగత్తుకేసి, ఈ భౌతిక జగత్తుకేసి, ఈ భౌతిక విషయాలకేసి, భౌతిక ఆకర్షణలకేసి వాళ్ళని ఆకర్షించటం. అది అడ్వర్సరీస్. అట్లా వాళ్ళు ఉన్నారు వీళ్ళతో పాటు. రిప్రజెంట్ ఫాలోయర్స్ ఆఫ్ ద ఏన్షియంట్ వే అట్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ అటైన్మెంట్ ఆర్ ఫెయిల్యూర్. అట్లా ఏన్షియంట్ వే, ప్రాచీన కాలం, ఏజ్లెస్ గా ఉన్నది ఏదైతే ఉందో, పురాతనముగా ఎప్పటి నుంచో ఉన్నది, శాశ్వతముగా అది వస్తూ ఉన్నది, ఎల్లప్పుడూ ఉండేది కాదు. అటువంటి మార్గానికి సంబంధించి దాన్ని అనుసరించే వాళ్ళు ఎలా అయితే ఉన్నారో అట్లా వీళ్ళకి చెప్పి చాలా మందిని ఆ దైవానుభూతిలోకి తీసుకువెళ్ళటానికి ప్రయత్నం చేశారు. అట్లాగా వాళ్ళు ఆ ఏకత్వానుభూతిలోకి వెళ్ళటానికి అటైన్మెంట్
అది పొందింపచేశారు కొంతమందితో. ఇప్పుడు వీళ్ళు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళది ఫెయిల్యూర్ అయింది అన్నట్టుగా. కొంతమంది దీంట్లోకొచ్చారు. కొంతమంది జారిపోయి ఇప్పుడు వల వేస్తాం. వల వేస్తే చేపలు కొన్ని చేపలు జారిపోతాయి. తప్పించుకుంటాయి. కొన్ని చేపలు మాత్రమే వలలో పడతాయన్నట్టుగా. అది. కొంతమంది ఫెయిల్యూర్. అపజయం అన్నట్టుగా. ఈ బోధ చేసినందువల్ల వాళ్ళు ఏకత్వానుభూతిలోకి రాకుండా, దానికి వ్యతిరేకమైనటువంటి మార్గంలోకి వెళ్ళి, నాస్తిక మార్గం అని ఇట్లాగే రకరకాల మార్గాల్లోకి వెళ్ళిపోయి, అలా దూరమైన వాళ్ళు ఉన్నారు. ది అకౌంట్స్ ఆఫ్ ద లైవ్స్ ఆఫ్ సచ్ పీపుల్ యాజ్ యాకోబ్ అండ్ హిస్ 12 సన్స్ ఇట్లా మనకి బైబిల్‌లో చూసినప్పుడు, ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఈ బైబిల్‌లో కొంత కొంతమందికి సంబంధించిన వృత్తాంతాలున్నాయి. వాళ్ళకి సంబంధించినప్పుడు యాజ్ యాకోబ్ అండ్ హిస్ 12 సన్స్ ఈ 12 అనేది చాలా విశేషమైన సంఖ్య అది. 12. 7 ఎట్లాగైతే అత్యంత ప్రాధాన్యం సంతరించుకుందో ఈ థియోసఫీ, ఈ దివ్య జ్ఞానానికి సంబంధించి, సీక్రెట్ డాక్టర్ అంతా 7తో ముడిపడి ఉంది. అట్లాగే ఈ 12 గూడా, ఈ 12 అన్న సంఖ్య గూడా చాలా ప్రాధాన్యతను సంతరించుకుని ఉంది. అందుకే మనకి బైబిల్‌లో 12 మంది సంతానము యాకోబుకి అని ఒకటి పాత నిబంధన గ్రంథంలో. అలాగే కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేటప్పటికల్లా క్రీస్తుకి 12 మంది శిష్యులు. ద 12 పాత నిబంధన గ్రంథంలోనే ద 12 ట్రైబ్స్ ఆఫ్ ఇశ్రాయేల్ 12 తెగలకి సంబంధించిన వాళ్ళున్నారు ఇశ్రాయేల్‌లో. ఇశ్రాయేలీయులు 12 తెగలకి సంబంధించిన వాళ్ళున్నారు. అట్లాగే ద 12 డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్ 12 మంది శిష్యులు. క్రీస్తు యొక్క జీసస్ ద క్రైస్ట్ ఆయన యొక్క ప్రధానమైన శిష్యులు 12 మంది. అండ్ హెర్క్యులస్ అండ్ హిస్ 12 లేబర్స్. పురాణ కథల్లో హెర్క్యులస్ అనే పాత్ర ఒకటొస్తుంది. అతన్ని ఈ భూమంతా అలాగా నిలబెట్టి దాన్ని మోస్తూ ఉన్నవాడు అన్నట్టుగా మనకి గ్రీకు పురాణ కథల్లో ఉంటుంది. ఆయన 12 లేబర్స్ 12 రకాల శ్రమలు ఆయన చేస్తూ ఉన్నాడు. దాన్ని అలాగా ఆ భారాన్ని మోయటానికి, ఆ భూమి యొక్క భారాన్ని తన భుజస్కంధాల మీద పెట్టుకొని అలాగా మోయటానికి 12 శ్రమలు పడుతూ ఉన్నాడాయన. 12 రకాల శ్రమలు. have proved extremely instructive to those have proved extremely instructive. అన్నీ ఏమిటి? మనకి రుజువు చేయబడుతున్నాయి. నిరూపించబడుతోంది. అంటే ఇవన్నీ ఉపదేశాలకి సంబంధించినవి. వీటి ద్వారా, ఈ వృత్తాంతాల ద్వారా ఈ వీళ్ళ యొక్క వీళ్ళ వృత్తాంతాల ద్వారా మనకి ఏమి బోధింపబడుతోంది? అద్భుతమైనటువంటి ఆ జ్ఞానము, ఆ దివ్య జ్ఞానం మనకి వీళ్ళ ద్వారా మనకు అందింపబడుతుంది. ఎక్స్‌ట్రీమ్‌లీ ఇన్‌స్ట్రక్టివ్ టు దోస్ హూ కెన్ పియర్స్ ద వెయిల్ ఆఫ్ అలెగరీ. ఎట్లా మరి? ఊరికే ఉన్నదున్నట్టు హెర్క్యులస్, క్రీస్తు ఆయనకి 12 మంది శిష్యులంట. సరే చాలా ఇప్పుడు గురువు ఒకాయన ఉన్నాడంటే, ఆ గురువు దగ్గర కొంతమంది చేరతారు. ఆయన శిష్యులంటారు. అంతే ఇంక దానికేముంది? కానీ ఈ సృష్టి మొత్తానికి సంబంధించి ఏ తత్వాలున్నాయో, ఏ ప్రిన్సిపల్స్ ఉన్నాయో, వాటికి నమూనాగా, వాటికి సంకేతముగా ఈ 12 మంది ఇక్కడ నిలబడున్నారు. ఈయన ఎట్లాగైతే ఈ మొత్తానికి సంబంధించిన ఆ ఏకత్వం ఏదైతే ఉందో, ఆ పరమాత్మ తత్వము, దానికి ఆయన నిలబడి ఉంటాడు. జీసస్ ద క్రైస్ట్. ఆయన చుట్టూ ఉన్న 12 మంది మిగతా ఈ సృష్టి మొత్తానికి
సంబంధించిన 12 తత్వాలు ఆయన చుట్టూ చేరి ఉన్నాయి. అట్లాగే అక్కడ యాకోబు, ఆయన యొక్క 12 మంది సంతానం. అట్లాగే 12 ట్రైబ్స్, 12 జాతులు, 12 తెగలు. ఇశ్రాయేలు యొక్క 12 తెగలు. అన్నీ ఏంటి తెలియచేస్తుంది? మొత్తం సృష్టికి సంబంధించి, ఈ విశ్వం మొత్తానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి మనం గ్రహించటానికి, ఎందుకంటే సృష్టి మొత్తాన్ని మనం ఒక్కసారిగా గ్రహించలేం. అందుకని మనం తేలిగ్గా దీన్ని అందుకోవటానికి, అంటే ఒక ముద్దలాగా మనం అందుకోవటానికి ఇగో ఈ సంఘటనల ద్వారా మనకి వీళ్ళ జీవిత సన్నివేశాల ద్వారా మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ జ్ఞానాన్ని, ఆ విజ్ఞానం ఏదైతే ఉందో సృష్టి విజ్ఞానము, దాన్ని అందజేయటానికి మనకి. ఎందుకు ఆ విజ్ఞానం తెలుసుకోవాలి అంటే, దాంతో మనం అనుసంధానం అవుతూ ఈ సమస్త విశ్వము పరివ్యాప్తం అవటం. ఎందుకు ఇవన్నీ తెలుసుకోవడము? ఎందుకు అంటే మొత్తం పరివ్యాప్తం అవటం కోసం. క్రమక్రమంగా విశాలమైపోవటం. మొత్తం సమస్తాన్ని వ్యాపించటం మనం. అందుకోసం ఎక్స్‌ట్రీమ్‌లీ ఇన్‌స్ట్రక్టివ్ టు దోస్, ఎవరికి అది ఇన్‌స్ట్రక్టివ్‌గా ఉంది? బోధింపబడేటట్టుగా ఉంది. విద్య నేర్చేటట్టుగా ఉంది. విద్య నేర్పటం అనే దానిగా ఉంది. అంటే టు దోస్ హూ కెన్ పియర్స్ ద వెయిల్ ఆఫ్ ఎలెగరీ. అంటే దాన్ని చించేసి, ఎదురుగా మనకు ఒక తెరలాగా ఉంది. అడ్డుగా ఉంది ఒకటి మనకి. ఈ భౌతికము అనే అడ్డు అలాగా ఉండిపోయింది. రూపము అనేది అలాగా ఎదురుగా మనకి ఆ వెనక దాన్ని కనిపించనీయకుండా చేస్తుంది. అంటే రూపము పరిమితమైన దాంట్లోకొచ్చేసింది. పరిమితముగా ఇక్కడ మనకి ఎదురుగా నిలబడి ఉంది. మనకి అపరిమితం కావాలి. పరిమితం కాదు. పరిమితం అంటే ఈ రోజుండి రేపు కనుమరుగైపోతుంటుంది. మార్పులకి గురి అయిపోతూ ఉంటుంది. ఎప్పటికీ మారనిది. అది కావాలి మనకి. కావాలి అంటే ఎదురుగా ఉన్నదాన్ని చీల్చేసి అన్నట్టుగా. పియర్స్ అంటే ఎదురుగా ఉన్నదాన్ని చీల్చడం అంటే కాదు. తీక్షణమైన దృష్టితో. మామూలు దృష్టి కాకుండా తీక్షణముగా. గద్ద ఎలాగైతే, రాబందు ఎలాగైతే ఎక్కడో పైనుంచి కింద తన ఆహారానికి సంబంధించిన దాన్ని ఎలాగో చూస్తుందో కింద ఆ ప్రాణిని. ఎక్కడుంటుంది? అక్కడెక్కడో ఉంటుంది. ఇది కిందది, ఇది కదులుతూ ఉంటుంది ఈ ప్రాణి. ఆ కదలికను ఆధారం చేసుకొని తాను పైనుంచి కిందకొచ్చినప్పుడు ఎంత సమయం పడుతుంది? ఎంత వేగంతో రావాలి? ఎంత సమయం పడుతుంది? ఆ సమయానికి ఈ నేల మీదకొచ్చేటప్పుడు కల్లా ఇది ఇక్కడ అంతకుముందు చూసినప్పుడు ఎక్కడుందో అక్కడి నుంచి తను కిందకొచ్చినప్పటికి అది ఎంత దూరం వెళుతుంది అన్నట్టుగా అంచనా వేసుకొని కరెక్ట్‌గా, ఖచ్చితంగా ఆ తీక్షణమైన దృక్కుతో అన్నమాట. దృష్టితో బాగా వచ్చేసి దాన్ని పట్టేసుకుంటుంది. ఇట్లా తీక్షణమైన దృష్టితో దీన్నే, ఎదురుగా ఉన్నదాన్నే, ఎదురుగా మనకి రూపంతో ఉంది. రూప జగత్తుకే మనకు కనిపిస్తూ ఉంది. ఈ రూప జగత్తుని తీక్షణంగా చూసేటప్పుడు కల్లా దాంట్లో ఉన్న ఆ జీవము, ఆ చైతన్యం మనకి దర్శనమిచ్చింది. ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. దాన్ని చింపేయక్కర్లేదు. ఉన్నదాన్ని చైతన్యముగా చూడడం. అన్నమాట. ఫియర్స్ వాడి అయిన తీక్షణమైన లోపలికి చొచ్చుకుపోయేటట్టుగా మన దృష్టి. మామూలుగా ఇప్పుడేం చేస్తున్నాం మనం? మనం చూసే చూపుకి పై వరకే ఆగిపోతున్నాం. ఎక్కడైతే ఆ కాగితం ఉందో
ఆ కాగితం మీద నల్ల అక్షరాలు ఉన్నాయో, ఆ అక్షరాల వరకే ఆగిపోతున్నాం మనం. ఏంటిది అని తీక్షణంగా ఆ అక్షరాల వెనక దాని అర్థం చూసేటప్పుడు కల్లా మనం ఆ చైతన్యం మనకి దర్శనమవుతుంది. అట్లా చూసే వాళ్ళకి ఇదిగో ఈ యాకోబు అండ్ హిస్ 12 సన్స్, అంటే యాకోబు అతని 12 మంది సంతానం, 12 తెగలకి సంబంధించిన ఇశ్రాయేలీయుల యొక్క 12 తెగలకు సంబంధం, క్రీస్తు యొక్క 12 మంది శిష్యులు, హెర్కులెస్ యొక్క 12 శ్రమలు, ఇవన్నీ ఏంటివి? వెంటనే మనకి ఆ ఏకత్వానుభూతికి తీసుకువెళ్తాయి ఇవి. అందుకిచ్చారు పవిత్ర గ్రంథాల్లో ఈ వృత్తాంతాలన్నిటిని. ఊరికే మనం ఈ చరిత్ర చదివినట్టుగా కాకుండా అప్పుడు అలా జరిగిందంట. అప్పుడు అలా జరగటం కాదు, ఎప్పుడు జరుగుతూనే ఉంటుందది. ఎల్లప్పుడు జరుగుతూనే ఉంటాయి ఆ సంఘటనలు, ఆ వృత్తాంతాలు. హూ కెన్ పియర్స్ ద వెయిల్ ఆఫ్ ఎలిగరీ, అంటే ఇట్లాగా మనకి ఎలిగరీగా మనకు ఉపమాన రీతిలో అలా రూపకాలంకారంగా దృష్టాంతంతో ఇచ్చిన కథలివి. అక్కడ మొత్తం సృష్టికి సంబంధించినటువంటి తత్వాల్ని ఈ చిన్న చిన్న పాత్రలో ఒక వ్యక్తి ద్వారా దాన్ని ప్రతిక్షేపించి ఆ వ్యక్తిలో ప్రతిక్షేపించి దాన్ని అవి ఎట్లాగా నడుస్తాయి ఆ తత్వాలు, ఒక తత్వము ఇంకొక తత్వము కలిసినప్పుడు ఏ విధంగా ఉంటుంది, అవన్నీ ఇక్కడ తీసుకొచ్చారు. వీళ్ళ ద్వారా మనకి అందుబాటులోకి తెచ్చారు. వీళ్ళని చూసేటప్పుడు మనం ఏం చేయాలి? తీక్షణమైన దృష్టితో మొత్తాన్ని కలుపుకుంటూ, మొత్తానికి ప్రత్యేకగా ఇక్కడ ఇది ఉంది. ఇప్పుడు మనం సినిమా చూస్తాం. సినిమాలో పాత్రలన్నీ ఏంటి? నవరసాలు. వాటికి సంబంధించి ఒక్కొక్కడు ఒక్కొక్క రసానికి ప్రత్యేకగా ఉంటూ, మన నిత్య జీవితంలో జరుగుతున్నటువంటి సంఘటనలు వాటికి ప్రత్యేకగా ఇక్కడ ఇచ్చారు. ఒక కోపానికి ప్రతీకగా ఒక పాత్రను అక్కడ పెడతారు. ఒక ప్రేమకు ప్రతీకగా ఒక పాత్రను పెడతారు. వాడు ఎలాగా ప్రవర్తిస్తాడో అవన్నీ ఆ గుణానికి సంబంధించినవిగా ఉంటాయి. అట్లా ఈ పవిత్ర గ్రంథంలోని ఈ వృత్తాంతాల్ని మనకు అట్లాగా అందుబాటులోకి తెచ్చారు. కాబట్టి మనం వాటిని ఇట్లాగా చూస్తే సృష్టి మొత్తానికి సంబంధించిన తత్వాలతో పోల్చుకుంటూ మనం వాటిని చదివితే అప్పుడు ఏమవుతాయి? అవే మనకు ఉపదేశం ఇస్తాయి. వేరే ఎవరు రావక్కర్లేదు. మన గురువెవరు? సైలెన్స్. అట్లాగే ఇక్కడ గురువెవరు? ఇదిగో ఇదే గ్రంథమే, గ్రంథంలో ఉన్న వాక్యాలే. ఆ వాక్య ఆ వాక్యాల ద్వారా ఎవరిని గురించి చెప్పారో ఆ వాక్యాల్లో వాళ్ళే మనకి గురువులు అన్నట్టు అయిపోతుంది అన్నమాట. హూ కెన్ పీర్స్ ద వెయిల్ ఆఫ్ ఎలిగరీ beneath which the secrets of discipleship and initiation are concealed. ఆ శిష్యత్వం చేయాలంటే దానికి సంబంధించిన శిష్యుడు ఎట్లాగా ఉండాలి, మనము శిష్యుడిగా అనిపించుకోవడానికి మనకున్న లక్షణాలు ఎట్లాగా ఉండాలి, దానికి సంబంధించిన రహస్యాలు మనకు ఎట్లాగా ఆ ఉపదేశ దీక్ష అందింపబడుతుంది. అంటే ఉపదేశ దీక్ష అందింపబడాలి అంటే దానికి సంబంధించి మనకున్న అర్హతలు ఏమిటి, మనకున్న అర్హతలు, ఆ శిష్యుడిగా చేరటానికి కావలసినటువంటివి, వాటికి సంబంధించిన అర్హతలు ఏంటి, అవన్నీ ఈ కథల్లో ఉన్నాయి. ద సీక్రెట్స్ ఆఫ్ డిసైపుల్షిప్ అండ్ ఇనిషియేషన్ ఆర్ కన్సీల్డ్. ఇంకా మనం ఎక్కడో వేరే చోటుకి వెళ్ళక్కర్లేదు. ఇక ఈ కథలు చదువుతూ ఆ కథల ద్వారా మనం ఎట్లాగా కథలను చదవాలి? టు పియర్స్, తీక్షణమైన దృష్టితో లోపలికి చూసేటప్పుడు కల్లా మొత్తం రహస్యముగా దాక్కున్నదంతా ఇప్పటి వరకు
ఎంతో మంది చదివారు. ఎవ్వరికీ కనపడలేదు. రహస్యంగా దాక్కునుంది ఆ వాక్యాల్లోనే, ఆ సన్నివేశాల్లోనే, ఆ పాత్రలోనే, వాళ్ళు మాట్లాడే ఆ సంభాషణలలోనే రహస్యముగా దాగి ఉన్నది. దాన్ని పట్టుకుంటాం మనం ఇప్పుడది. ఆర్ కన్సీల్డ్. అంటే ఈ 12 అనే నంబర్‌కి సంబంధించి దిస్ నంబర్ హాస్ ఇట్స్ ఓన్ మిస్టికల్ మీనింగ్స్. చాలా నిగూఢంగా ఉన్నటువంటి అర్థాలున్నాయి దానికి. చాలా మర్మమైనవన్నమాట. అంటే వీటన్నిటిని ఏం చేయాలంటే మనం సృష్టికి అప్లై చేయటం. సృష్టి మొత్తానికి. ఇప్పుడు మన చిన్నదాన్ని గూడా మనం ఇప్పుడు ఒక గ్రంథాన్ని తీసుకున్నాం. దాని గురించి చెప్పుకుంటూ ఉన్నాము. మనం వింటూ ఉన్నాము. చెప్పుకుంటా ఉంటే వింటూ ఉన్నాము. ఇది ఇక్కడ సన్నివేశం. కానీ ఇది మొత్తం సృష్టికి అప్లై చేయటం. మొత్తం సృష్టితో అనుసంధానం అయిపోతాయి. అంటే ఆ మొత్తం పరమాత్మ తత్వం నుంచి ఆ వెలుగలాగా మన మీద ప్రసారం అవుతూ ఉంది. ఈ విషయాలు చెప్పుకోవటం ద్వారా, మనం వినడం ద్వారా అన్నట్టయిపోతుందన్నమాట. ఇది ఈ చెప్పుకునే విషయాలు నిమిత్తంగా అయిపోతాయి. వీటి ద్వారా అంటే ఏదో ఒకటి మనకి సూర్యుడి యొక్క కాంతి భూమి మీద పడాలి అంటే చంద్రుడు ఉండాలి మధ్యలో. ప్రతిఫలించాలి కదా! నేరుగా పడితే ఇది మసైపోతుంది భూమి. తట్టుకోలేదు కదా! అందుకనే మనకి మధ్యలో ఒక భూమి ఉన్నది. మా చంద్రుడున్నాడు మధ్యలో. అందువల్ల చంద్రుడు తను గ్రహించి వాటిని భూమి మీదకి ప్రతిఫలింపజేస్తున్నాడు. అట్లా ఈ వాటితో మనం ఇక్కడ ఇది పోల్చుకుంటే, ఇక్కడికిక్కడే మనకి ఆ దైవ దర్శనం జరుగుతుంది అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారది. Mystical meanings referring partly to the powers in man corresponding to the signs of the zodiac. అంటే రాసులు మరి. రాశి చక్రము ఎన్ని రాసులున్నాయి? 12 రాసులున్నాయి. దానితో అనుసంధానం. ఇది 12 రాసులు ఎక్కడివి? సృష్టి ప్రారంభానికి. సృష్టి ఇంకా ప్రారంభం కాలప్పుడు. సృష్టి ప్రారంభం కాకముందు ఉన్నవి. వాటిని ఆధారం చేసుకొని సృష్టి ఇలాగా వ్యక్తమైంది. సృష్టి వ్యక్తం అవ్వాలంటే అక్కడ ముందు 12 రాసులు ఉండాలక్కడ. తర్వాత ఆహ్, ధర్మాలుండాలి. మౌలిక తత్వ దివ్య ధర్మాలు. తర్వాత డివైన్ ప్లాన్ ఉండాలి. ఇప్పుడు వాటి యొక్క ఆధారంతో ఇక్కడ ఈ సృష్టి ఇలాగ వ్యక్తమవ్వటం ప్రారంభమవుతుంది. కాబట్టి 12 రాసులు. జోడియాక్ అండ్ ఆల్సో టు స్టేట్స్, క్వాలిటీస్ అండ్ డిగ్రీస్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ద హ్యూమన్ సోల్. ఆ తర్వాత ఈ 12కి సంబంధించి ఆ 12 ఈ 12 అంకెకి సంబంధించి ఎట్లాగా ఈ హ్యూమన్ సోల్ అంటే ఈ దేహాత్మ క్రమక్రమంగా ఆ జీవాత్మగా మారటానికి కావలసినటువంటి ఏర్పాటు. ఎందుకంటే అది జీవాత్మలో కలిస్తే తప్ప తురియాత్మకెళ్ళటానికి అవకాశం లేదు. ఈ కార్యక్రమం ఏంటంటే దేహాత్మని జీవాత్మ ఏం చేయాలి? తనలో కలుపుకోవాలి. తనగా మార్చుకోవాలి. అప్పుడు ఈ జీవాత్మ తనలో కలుపుకున్నటువంటి దేహాత్మతో తురియాత్మలో కలవాలి. చివరికి తురియాత్మగా ఉండిపోవాలి అన్నట్టుగా. ఆ తర్వాత మళ్ళీ కిందకొచ్చేసి దేహాత్మగా ఉంటూనే ఆ తురియాత్మ యొక్క ఎరుకతో ఇక్కడ పనులు చేస్తూ ఉండాలి. ఇది కార్యక్రమం. దానికి సంబంధించి ఈ 12 రాసులకి సంబంధించిన లక్షణాలు క్రమక్రమంగా వృద్ధి చెందుతూ తనలో డెవలప్‌మెంట్ అభివృద్ధి ఎలాగా జరగటం, ఆ విషయాలు కూడా దీంట్లో ఉన్నాయి. ఈ 12 రాసుల లక్షణాలకి సంబంధించి ఆ లక్షణాలు ఈ దేహాత్మలో క్రమక్రమంగా
అవి వాటి పట్ల మేల్కొంటాం. ఆ లక్షణాల పట్ల. ఎప్పుడు జరుగుతుంది? ఇదిగో ఈ సన్నివేశాలు జరుగుతుంది. ఈ వృత్తాంతాల్ని మనం చదువుతున్నప్పుడు. యాకోబ్ అండ్ హిస్ 12 సన్స్. అంటే 12 మంది సంతానం. అంటే 11 మంది కొడుకులు, ఒక్క కూతురు ఆయనకి. ఆ 12 మందిలో ఉన్న విషయం అది. అట్లాగే 12 ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ దానికి సంబంధించి చదువుతున్నప్పుడు. ఇట్లా మనం దానికి అనుసంధానం అయిపోతే క్రమక్రమంగా తట్టి లేపుతున్నట్టు అవుతుంది ఇక అవి. ఎందుకని అట్లాగా అనుసంధానమై చదువుతున్నాం? పియర్స్ తీక్షణమైన దృష్టితో చదువుతున్నాం. ఆ లోపల ఉన్నటువంటి సీక్రెట్స్ ఏదైతే ఉందో, ఎల్గరి బినీత్ విచ్ ద సీక్రెట్స్ ఆఫ్ డిసైపుల్‌షిప్ అండ్ ఇనిషియేషన్ ఆర్ కన్సీల్డ్. ఇక అదే మనకి ఇనిషియేషన్ చేస్తూ ఉంటుంది. ప్రథమ ఉపదేశ దీక్ష అందిస్తూ ఉంటుంది. ద్వితీయ ఉపదేశ దీక్ష అందిస్తూ ఉంటుంది. ఇలాగా 12 దీక్షలు మనకు అందిస్తూ ఉంటుందది. క్రమక్రమంగా ఒక్కొక్క దీక్ష నుంచి ఇంకొక దీక్షకి వెళుతూ ఉంటాం. దీన్నే చదువుతూ ఉంటాం. ఏం కావాలి మనకి? ఆ ఏకత్వానుభూతిలోకి వెళ్ళిపోతుంటాం. ఈ సన్నివేశాలు ఇది చదివి, ఈ పవిత్ర గ్రంథమే చదివి. 12 is regarded as a symbolic of spiritual perfection and completion. పరిపూర్ణుడుగా మారిపోవటం. ఇక కొరవేం లేదు. ఇక కంప్లీషన్, పర్ఫెక్షన్. పరిపూర్ణుడుగా. ఎలాగా మారాం? గ్రంథం చదువుతూనే. ఆ సన్నివేశాలు వాటిని అట్లాగా మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మైథాలజీస్ గాని, పురాణ కథలు గాని, పవిత్ర గ్రంథాలు గాని, వాటిల్లో ఉన్న విషయాలన్నీ ఈ పద్ధతిలో మనకు అందించారు. అయితే మనం ఎందుకని లోపలికి వెళ్ళలేకపోతున్నామంటే, ఒక కారణం ఏంటంటే, మన కష్టాలే గుర్తొస్తున్నాయి. మన బాధలే గుర్తొస్తున్నాయి. మనం సుఖంగా ఉండాలి అన్నదే గుర్తొస్తుంది. ఇవి కావాలి అంటే మనల్ని రక్షించేవాడు ఒకడు వెతుకుతున్నాం మనం. ఒక రక్షకుడు మనకు కావాలి. ఆ రక్షకుడు మనల్ని బయటపడేస్తాడు అన్నట్టుగా. ఈ కష్టాల నుంచి, ఈ బాధల నుంచి, ఈ కన్నీళ్ల నుంచి. మరి అట్లాగా రక్షకుడితో సంబంధానికి ఈ బైబిల్ చదవాలి అన్నది అక్కడి వరకు వచ్చాం. ఎందుకు బైబిల్ చదువుతున్నామండి? రక్షకుడితో సంబంధం కోసం. ఎందుకు మనం భాగవతం చదువుతున్నాం? దైవంతో సంబంధం కోసం. దేవుడితో సంబంధం కోసం. ఎందుకంటే ఆయన కదా మనల్ని బాధల నుంచి బయటపడేసేది. అందుకోసం చదువుతున్నాం ఇక్కడ. అందువల్ల ఏమవుతుంది? అక్కడితో ఆగిపోతుందన్నమాట మనకి. సరే ఆ కష్టాలు తొలగుతాయి. తొలగిన తర్వాత మళ్ళీ అది ఆపేస్తాం. మళ్ళీ ఎప్పుడో కష్టాలొస్తాయి. మళ్ళీ మొదలు పెడతాం అన్నట్టుగా అవుతుందన్నమాట. ఎందుకు వీటిని చదివే పద్ధతి. దైవమే ఎవరి కోసం చదువుతున్నాం? దైవం కోసం చదువుతున్నాం. కానీ నా కష్టాలు తొలగాలి అని గాదు. దైవ దర్శనం కోసం చదువుతున్నాం అన్నట్టుగా వెళ్ళాలన్నమాట. ఈ గోపికలు మరి గోదాదేవి అట్లాగా వెళ్తున్నారు వాళ్ళు. దైవం కోసం వాళ్ళు బయలుదేరారు. ఎందుకు ఆ వ్రతం చేస్తున్నారు వాళ్ళు శ్రీవ్రతం? దైవం కోసం. దైవాన్ని చేరటం కోసం. అట్లాగా వెళ్ళాలి. ఓకే. ఇప్పుడండి మనం అంతకుముందు ఒక్కొక్క వృత్తాంతానికి సంబంధించి ఏవేంటి చెప్పుకున్నామో అవన్నీ గూడా ఇప్పుడు మనకు అనుభూతిలోకి వస్తాయి. అట్లాగే ఈ 12 అన్నది భాగవతం కూడా పురాణాల్లోకి వచ్చేటప్పటికల్లా భాగవతం 12 స్కంధాలతో కూర్చబడి ఉంది. అట్లాగే దానికి సంబంధించిన ఒక మంత్రం. ఓం నమో భగవతే వాసుదేవాయ 12 అక్షరాలతో.
అట్లా 12, 12 అన్న సంఖ్య చాలా ప్రాముఖ్యం కలది. The teachings of the ageless wisdom are thus to be found at the heart of the great world faiths as a group of central doctrines common to them all. తర్వాత వీళ్ళు ఇంతమంది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కాలాల్లో, అనేక కాలాల్లో, అనేక యుగాల్లో ఇలా బోధిస్తున్నప్పటికీ, రకరకాలుగా బోధిస్తున్నప్పటికీ వీళ్ళందరికీ కామన్ గా ఉన్నదేంటి అనేది దానికి సంబంధించి మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. సృష్టిలో ఉన్న తత్వాలన్నీ మనలో నిద్రాణ స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు ఈ పద్ధతిలో ఈ పవిత్ర గ్రంథాలని, ఈ పురాణాలని వీటిని చదువుతూ ఉండేటప్పుడు కల్లా కానీ ఒక్కొక్కటి మేల్కొని బయటికి రావడం ప్రారంభమవుతుంది. వాటిని తట్టి లేపినట్టు అవుతుంది. అట్లా విశ్వంలో ఉన్నటువంటి తత్వాలతో, ఈ శక్తులతో మనం అనుసంధానం అయిపోతాం. వీటన్నిటికీ ఆధారభూతుడైనటువంటి ఒకే ఒక్కడేదైతే ఉందో ఆ ఒక్క దాంట్లోకి వెళ్ళిపోతాం. మీరు ఐ యామ్ దట్ ఐ యామ్, ఆ ఏకత్వంలోకి వెళ్ళిపోతాం. ఓకే, మిగతా విషయాలు రేపు చెప్తాను. వాసుదేవ. హల్లెలూయా.